నమస్తే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఇంకొక మంచి టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే చికెన్ పులావ్. జనరల్‌గా ఫ్లేవర్డ్ రైస్‌లు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సో, ఈ మెథడ్‌లో ఒకసారి చికెన్ పులావ్ ఇంట్లో చేసుకోండి. ఇంకెప్పుడు బయట పులావ్స్ జోలికి ఎళ్లరు. అంత బావుంటుందన్నమాట టేస్ట్. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఈజీగానే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, ప్రాసెస్ ఏంటో చూద్దాము. చికెన్ అయితే నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి, ఒక 1 ½ టీ స్పూన్ ఉప్పు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా ½ టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూను అండ్ పెరుగొచ్చేసి ఒక హాఫ్ కప్. ఇవన్నీ తీసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, కారం అయితే మీరు కొంచెం స్పైసీగా తింటాము అనుకుంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే ఈ లెవెల్ సరిపోతుంది. ఎందుకంటే మనం వేరే మసాలాస్ కూడా యాడ్ చేస్తాం కదా! సో, స్పైస్ లెవెల్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీని తర్వాత రైస్ అయితే నేను 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. 3 కప్స్ రైస్ తీసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం పోపులోకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అండ్ ఘీ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సరిపోదనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. మసాలాస్ అయితే జనరల్‌గా మనం బగారాకి యూజ్ చేసేవే ఉంటాయి. సో, నేను డిస్‌ప్లేలో మెన్షన్ చేశాను కదా! ఆ క్వాంటిటీలో తీసుకోండి సరిపోతుంది. సో, అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కూడా యాడ్ చేయాలి. అండ్ ఒక 4, 5 పచ్చిమిర్చి అండ్ తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని కట్ చేసింది యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేంటి సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా చికెన్‌లో అనుకుంటున్నారా? అది చికెన్ క్వాంటిటీకి సరిపోతుందండి. ఇదొచ్చేసి మనం రైస్ కూడా యాడ్ చేస్తాం కదా! సో, రైస్ క్వాంటిటీ కోసమని ఈ 2 టీ స్పూన్స్ అనమాట. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! సో, ఆ చికెన్‌ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్‌లో. సో, ఇలా మూత పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, చూడండి ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేసిందనమాట. సో, ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది గదా! సో, వాటర్ అంతా వంపేసి ఆ రైస్‌ని మెల్లిగా మనము యాడ్ చేసుకోవాలి. సో, రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అండ్ కర్రీ మిక్స్ అయ్యేలాగా మొత్తాన్ని ఒకసారి కలపాలన్నమాట. సో, అలా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలండి. ఎందుకంటే చికెన్‌లో ఉన్న మసాలాస్ అన్నీ ఆ ఫ్లేవర్స్ రైస్‌కి పట్టేస్తాయన్నమాట ఇలా చేస్తే. సో, దీని తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే నేను ఎప్పుడు ఇదే క్వాంటిటీ ఫాలో అవుతాను. ఏంటంటే 1 కప్ రైస్‌కి 1.5 కప్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకి ఈజీగా సోక్ చేసుకుంటాం కాబట్టి ఈ క్వాంటిటీ అనేది బాయిల్ అవ్వడానికి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఏమన్నా డౌట్ ఉందంటే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకోండి వాటర్. సో, వాటర్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. సో, ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి రైస్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇలా బాయిల్ అవుతూ, అవుతూ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా! సో, వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత అయితే సిమ్‌లో పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు హై ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం మొత్తం అంతా అడుగంటేస్తది. సో, సిమ్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే రైస్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా బాయిల్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10, 15 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడేంటంటే అందులో ఏమన్నా తేమ లాంటిది ఉంటే అదంతా ఉమ్మగిలుతుందన్నమాట. సో, చూసారు కదండీ ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా కనిపిస్తుందో చూడ్డానికి గూడా. సో, ఇలా మూత తీయగానే ఆ ఫ్లేవర్స్ అన్నీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ గూడా అసలు ఎంత బావుంటాయంటే మీకు ఆటోమేటిక్‌గా ఆకలేస్తదనమాట. అంత మంచి ఫ్లేవర్స్ ఒస్తాయి. సో, చూసారు కదా మెథడ్ అయితే. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా గూడా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! ఇలా ఒకసారి ఇంట్లో గనుక మీరు ట్రై చేశారంటే డెఫినెట్‌గా బయట అసలు ట్రై చేయరండి పులావ్స్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ డూయింగ్ మోర్ వీడియోస్.